అందరికీ నమస్కారం అండి. నేను ఇలా దింపుతుంది బాల నరసింహస్వామినండి. దింపుతున్నానండి. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా దింపలేదు కానీ దింపుతున్నా. అన్ని బాగా సినిమాకి ఫస్ట్ టైం వస్తున్నప్పుడు ఫస్ట్లో నేను బయట వరకు చేద్దామని ప్లాన్ చేసి మాట్లాడాను. వీళ్ళు 2 సినిమాలు చేస్తున్నప్పుడు వీడిని ఇలా చూపిస్తే బాగుంటున్నాను వీటితో మనం డబ్బులు ఇచ్చేది. సో ఇందులో నేను కావాలి అంటే నా దోస్తులు వాళ్ళకి డబ్బులు పెడతారు. నేను చేసింది ఏంటంటే నా బిడ్డ కాబట్టి వాళ్ళతో పెట్టించడం నాకు ఇష్టం లేదు. ఏమన్నా అడిగితే వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు. నా బిడ్డ కాబట్టి మొత్తం నేనే పెట్టాలని డిసైడ్ అయ్యాను. అదే చంద్రహాసం అయితే నా ఫ్రెండ్స్ని కలుపుకొని తీసేవాడు ఈ సినిమా అలా తీయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ మూవీ. మనము నాకు తెలుసు కాంబినేషన్ వాడు బాగా చేస్తాడని నేను చేయాలనుకుంటున్నాను. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది రీచ్ అయిన తర్వాత తెలుసు. సో ఈ రిస్క్ వాళ్ళకి చేయలేదు. దోస్తులు డబ్బులతో చేయలేదు. సీరియస్ అంటారా అట్టా కాకుండా కూడా డబ్బులు వస్తుంది. ఆ రిస్క్ చేయగలుగుతాను. లక్కీగా అన్ని ఉంటాయి. దాంట్లో చాలా మంది దోస్తులు డబ్బులు పెట్టుకున్నారు. అది ప్రాబ్లం లేదు. సినిమా అనేది వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. అందుకే గ్యారంటీ లేని వ్యాపారంలో నా సొంత డబ్బులు పెట్టడం న్యాయం. పక్కవాటి డబ్బులు పెట్టించడం అనేది అన్యాయం. ఇప్పుడు ఈ సినిమా ఇంటికి తర్వాత గ్యారంటీ డబ్బులు బాబు తెలుస్తున్నా అప్పుడు దోస్తులతో పెట్టాలి. అది కరెక్ట్ అనిపించింది. అది అర్థం చేసుకుంటే చాలా వాళ్ళు పెట్టుకుంటుంది. అర్థం చేసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆయనకి ఏం కావాలంటే అది కూడా ఎట్లా కావాలంటే అది కావాలంటే అడుగుతారు చేయకపోతే అడుగుతారు. అంటే ఇట్లా అనుకున్న దాన్ని ఏమంటారు చేయాలి. మనం అంటే డెఫినెట్గా రాసుకున్న ఆయనే కాబట్టి ఆయన అందరినీ మనం చేయాలి. చూస్తే నేను అక్కడ అనలేదు సార్. మీరు అనుకుంటున్నారు నేను ఏమన్నానంటే తను లక్ష్మీ అడిగారు ఒక మాట ఏమంటారు మీ ఐటీ హీరోయిన్ కష్టంగా అంటే అడిగారు. అయితే నేను అన్నాను నాది ప్రభాస్ సేమ్ రేట్ సేమ్ రేట్ ఆయనకి దొరుకుతారు కదా మంచిగా పేరు చుట్టూ దొరుకుతారు. సో మా దగ్గర మన ఐటీ దొరుకుతారు చెప్తున్నట్టుగా చెప్పాను. బాస్కెట్బాల్ ఆడుతుంది బాగా. బాస్కెట్బాల్ ఎదుగుతూ ఉంటాం బయటికి. అండ్ చికెన్ అంటే 2 సంవత్సరాలు ఎవ్రీడే చికెన్ తిన్నాను. చికెన్ ఆమ్లెట్. సో అంటే 3 పూటలు తిన్నాను, ఎవ్రీడే తిన్నాను అనమాట. సో ఆ 2 తీసుకొని అంటే బాస్కెట్బాల్ అంటే
చేస్తుంది ఆల్రెడీ ఒక 2 మంత్స్ చేస్తుంది. నెక్స్ట్ నేను సినిమా చేస్తాను 10వ తారీఖు నుంచి అక్టోబర్ 10 నుంచి పాత మెయిన్ క్యారెక్టర్.
ఇదండి బాలనరసింహస్వామి డయాగ్రామ్. ప్లీజ్ మీకు నచ్చితే అన్నీ మంచిగానే వేసిన, అలాగే చూసుకుంటూనే వేసిన. ప్లీజ్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మీకు లైక్స్ చేయండి, మర్చిపోకండి గంట మాత్రం కొట్టండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.